ప్రైజ్ లార్డ్. ఈరోజు మనల్ని అందరినీ ధైర్యపరిచే అద్భుతమైన దేవుని వాగ్దానం చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానం 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఆనాడు ఆసాపు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి ప్రజలతో మాట్లాడితే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు? ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆనాటి కాలంలో ఒక సాంప్రదాయం అక్కడున్న ప్రజలకు ఉంటూ ఉండేది. ఒక రాజుగారికి హృదయంలో సంతోషం కలిగి ఎవరినైనా గనపరచాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క నోరును తెరవమని చెప్పి ఆ నోటి నిండా తీయని స్వీట్స్తో నింపేవాళ్ళు. ఇంకా రాజుగారికి అత్యధికమైన సంతోషం కలిగితే ఆ నోట్లో కొన్నిసార్లు రత్నాలు కూడా పోస్తూ ఉండేవాడు. అంటే రాజుగారి హృదయము సంతోషించిన కొలది అవతల వ్యక్తి యొక్క నోరు నింపబడుతూ ఉండేది. అంతేకాదు, ఆ వ్యక్తి నోరు ఎంతగా తెరుస్తాడో అంత అత్యధికంగా పొందుతాడు. ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, మన రాజు మనల్ని ఎప్పుడూ కూడా గనపరచాలని, మేలులతో నింపాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక మన నోరును కూడా మనం బాగుగా తెరిస్తే మన అవసరతలు కూడా తీర్చబడతాయి. అత్యధికంగా మనం కూడా దీవించబడతాం. మన నోరు తెరవడం అంటే అర్థం ఏంటంటే, ఆయన సన్నిధిలో ప్రార్థించడం. ప్రార్థించినప్పుడు మన అక్కరతలన్నీ తీర్చే దేవుడు మనకున్నాడు. మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తామో, ఎంత ఎక్కువగా దేవుణ్ణి అడుగుతామో అంత ఎక్కువగా పొందుతాం. ఒక మురికి వాళ్ళలో బీద ప్రజలు నివాసం ఉంటూ ఉండేవాళ్ళు. ఒక సంస్థ వాళ్ళు వారికి అప్పుడప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చి పంచుతూ ఉండేవారు. ఒక సందర్భంలో అక్కడ జావను పంచడానికి నిర్ణయించుకొని అక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక ప్రకటన చేశారు. మీరందరూ ఖాళీ గ్లాసులు తెచ్చుకోండి, మీకు జావ పోస్తాము అని. అయితే ఆ సందర్భంలో అందరూ కూడా తమ ఖాళీ గ్లాసులు తీసుకొని వచ్చారు. అందరూ వరుసలో నిల్చొని ఆ ఖాళీ గ్లాసుల్లో జావను నింపుకొని వెళ్తున్నారు. అయితే ఒక కుర్రాడు మాత్రం పెద్ద చెంబుని తెచ్చుకున్నాడు. అయితే ఆ కుర్రాడు వంతు వచ్చేసరికి ఆ యొక్క సంస్థ నిర్వాహకులు ఆ జావను ఎవరైతే పోస్తున్నారో ఆ చెంబులో ఆ జావ పోయడానికి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కారణం ఏంటంటే, ఆ చెంబులో కనీసం 8 గ్లాసుల జావ పడుతుంది. కాబట్టి వారు పోసే ఒక గ్లాస్ జావ ఆ యొక్క చెంబు అడుగు భాగానికి మాత్రమే వెళ్తుంది గనక వాళ్ళు అలా పోయడం ఇష్టం లేక ఆ చెంబు సగానికి పైగా జావను నింపి పంపించారు. ఎందుకు ఆ కుమారుడు ఆ పెద్ద చెంబుని తీసుకొని వచ్చాడంటే, తన కుటుంబంలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ జావ తీసుకెళ్లాలని ఆశపడి అంత పెద్ద చెంబును పట్టుకొని విశ్వాసంతో వచ్చాడు. ఆ జావను తన చెంబులో నింపుకొని తన వారి యొక్క ఆకలిని తీరుస్తాననే నిశ్చయంతో వచ్చాడు. అలాగే పొందుకొని వెళ్ళాడు. ఖాళీ గ్లాస్ ఒకటి పట్టుకొని వచ్చిన వాళ్ళు కేవలం ఒక గ్లాస్ మాత్రమే పట్టుకెళ్ళాడు. ఈ కుమారుడైతే పెద్ద చెంబును పట్టుకొని వచ్చి తన కుటుంబ సభ్యులకు కావలసిన జావనంతా పట్టుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పరమ తండ్రిని ఎంత ఎక్కువగా అడుగుతామో, ఎంత గొప్ప అడుగుతామో అంత గొప్పవి చేయడానికి మన జీవితంలో ఆయన సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ అక్కరతైనా, ఏ శోధనైనా, ఏ ఇబ్బంది అయినా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నిరభ్యంతరంగా అడగొచ్చు. నా అక్కరతలు తీర్చు ప్రభా, నా సమస్యలు తీర్చు ప్రభా, నాకున్న ఈ శోధన నుంచి విడిపించు ప్రభా అని నువ్వు ఆయన గనక అడగగలిగినట్లయితే తప్పకుండా నువ్వు అడిగిన కొలది నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నోరు ఎంత ఎక్కువగా తెరిచి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటావో అంత ఎక్కువైన ఘనమైన కార్యాలు నువ్వు పొందుకుంటావు. కాబట్టి విశ్వసించు, ప్రార్థించు, కార్యాన్ని పొందుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు వారి నోరు తెరిచి ప్రభువా నీ సన్నిధిలో అయ్యా వారి అవసరతల కొరకు, అక్రతల కొరకు ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించి వారి కుటుంబంలో గొప్ప నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును, ఆనందమును ప్రభా వారి జీవితంలో సర్వ సమృద్ధిని నాయన మీరు అనుగ్రహించి వారందరినీ, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు చేస్తున్న పనులను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.